శంకర భక్తవ శంకర శంభోర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము ఎరుగవు నీవు ఏ పూజ చేయాలి నీ సేవకు పుణ్యము పాపము ఎరుగవు దేవాలి పూజకు నేనేమోనేమాలి పూజకు శివ శివ శంకర భక్తవ శంకర శంభోర నమో నమో శివ శివ శంకర శంకర వచ్చే రతమను కరణ చూస్తానే రాఘవల రెడ్డి రెడ్డి ఇక్కడ సరికాపులవలసిన వ్రతముల దేవత లేదు రథము లేదు తిరుక్కోని వెనక్కి వెళ్ళిపోయింది. పాల్గొండ పట్టిన ప్రజలంతా పక్క నవ్వుతున్న కారణం ఏమంటున్నావు? అడగని అడిగి విచారించుకొని వస్తాప విచారించుకో కోపగించుకోవద్దు నువ్వు కోపగించుకోవద్దు నీ అడిగి కోపం చేసుకోవద్దు అడిగి విచారించుకురా విజయనా నిన్నే ఎవరు మీదే మాదా అదుకుంటా మేము దేవతకి దండ ప్రమాణం చేస్తే మేము నగ్గింది అడిగిందే నీకు చెప్పు మేము దేవతకి దండ ప్రమాణం చేస్తే ఏం మీరు నగ్గింది మీ ఎవరునా మరి ఓరుకుంటప్పుడు పట్టాను మీ ఊర్లో ఆడోళ్ళేరా దండికి అంతే ఆడోళ్ళు ఇంకే మగోళ్ళు మా ఊర్లో ఆడేమ్మా మేము దేవతకి దండ ప్రమాణం చేసింది దేవత కదమ్మా పాలకొండపురం పట్టణంలో ఆయమ్మ ఆడేమ్మా ఎవరేమ్మా ఆయమ్మ పాలకొండపురం శీలం కొండమ్మ దేవి కొండ పుట్టింది అయ్యా అబద్ధం కదా యాన్ని చూపించుకుంటే అన్నా కాదా చూపించుకోవాలా లేదా ఎక్కడ వచ్చాక వస్తావా ఏమో అడిగితే కాదు నేను అంతంత మాట్లాడాలా ఇదేమిరా స్వామి అంగల్లో సైట్ గాల ఉన్నట్టుంది రెడ్డి అడిగితే విచారించిన ఈ మైక్ నీదే నా ముందరికి వెళ్ళి చచ్చేదే చిరు ఒకటి పెట్టుకున్నాము కదా పాల్గొండపురి పెట్టిన మెడుతున్న శీలమ్మ కొండమ్మకు వచ్చిన నాగిరెడ్డికి 6 మంది చదువు ఒక ఆడబలక జన్మించగా ఊరి ప్రజలంతా దేవతల మెరందిస్తా అంటే మనమే దండ ప్రమాణం చేసినామంట
ఆడదా ఆడదేప్ప తీరా యవతీరా ఆయాడాది యవతీరా తీరా ఆయాడాది హరిసారి కులమూల హరసాన హరిసారి కులమూల హరసాన చేసేట అడగారా పాడారివాడ అడగారా అడగారా మరి పాల్గొండ పట్టణంలో ఇక శీలము కొండమ్మకు చిన్నాగిరెడ్డికి 6 మంది చందనం కాడబాలకి జన్మించగా ఆమెకు ఈ ఊరి ప్రజలంతా దేవతని మెరుగు చూస్తా అంటే దాన్ని పెట్టినామంటే ఆడదంటే అమ్మ ఆడది కొండమ్మనే వారు ఇరువురా లేక ఒకరే పోవు ఒకరెవరై ఉండొచ్చు మరి పుట్టినిల్లు కూడా ఓళ్ళుగుండంట మీ చెల్లెలే ఉండొచ్చునేమో అనుకుంటాను అయితే ఏమిటి నా చెల్లెలైన కొండమ్మ కూతురు చిన్నమ్మ కాబోలు మరి అలాగే బయలుదేరదామా ఇప్పుడే చెల్లెల మేడకు పోయి లాలిచ్చి బేలిచ్చి ఉబ్బిచ్చి ఏందో మాయమాటలు చెప్పి పెళ్లి కుదిరించుకొని మరా పట్టిన పగ ప్రతీకారం పగేట ఒట్టుకు పిలుచుకొని మీరు ఎక్కడ నాకేస్తామా నరికేస్తాం ఒకటి సందేహము వాళ్ళు వచ్చేది హరిమతం మీరు వచ్చేది శివమతము శివమతములకు ఈ కార్యమతములకు వైరు వస్తుంది పగేట ఒట్టి మీ నామాలు తుడిచేసుకొని దాసనామ ధరించుకొని మేము కూడా ఇక మీ హరిమతంలోకి చేరినమ్మా రేపే ఇక రేపున్నాము కదిరిదేవుని మొక్కుబద్దులమ్మా మేము కూడా అని చెప్పుదామా కంపులు ముంచేదంట ఫస్ట్ నేను అప్పులు ముంచేదంట నువ్వు దానికన్నా ఎవరెవరు అని ఎవరెవరు అని అట్లను అన్నిటికీ అనరేమోలే లోపల మనుషులు పదాం పదా ఊగి చేస్తా ఎంత ఓలుగుండారో బయలుదేరాను రాఘవలారెడ్డి పాల్గొండాలో బయలుదేరాడు రాఘవలారెడ్డి ఆగేది ఒడ్డు జారవన్నాడు మేడకు చేరవచ్చాను రాఘవలారెడ్డి బాగుంటారా బాగున్నాం చెల్లెలా మీరు బాగున్నారా ఎవరు వచ్చినారా నేను మా తలారవాడు తలారెడ్డి వచ్చినాడా తక్కువ అయిపోయింది రాముని కొడుకు సిద్ధు కూడా అవునమ్మా బాగుండవా ఓరి నీ అమ్మ నువ్వు తెంగ ఎంత పెద్ద అయిపోయినావురా కాదు ఎంత లోపల మనిషి నువ్వు నీ అన్న బిడ్డలు వస్తే బాగుండవు నాయన అమ్మ నాయన బాగుండాలంటే నీ అమ్మ నువ్వు దెంగ అంటారు ఎవరన్నా ముద్దుకురా అమ్మని దెంగిస్తాను అట్లా మాట్లాడేది అడుగు ఎవరు నిందే గంగిలమ్మ ఏం గంగిలమ్మ ఏది గంగిలమ్మ ఉండదా ఆ నిండా ఉంచుకుంటుంది మొక్కాకి ఎంగిలి గంగిలమ్మ షట్టర్ ఎత్తుకొని దవల్లో తుడుచుకోబా ఈ మగమ్మయ్య ఆ షట్టర్ తీసే ఈ 3 నెలలు అయినా ఉతికిదని మీ అమ్మ నేను బాగానే ఉంటాను అయినా బాగుంటారు మా అమ్మ మనన్నే చచ్చిపోయాము ఒక మాట చెప్పలేదు కదా ఎందుకులే ఫస్ట్ మాట నీకే నీ మగమ్మయ్య చెప్పింది అమ్మ తెచ్చిపోయినప్పుడా నేను కొమ్మ కొట్టేదారు నీ తెలుపర్రే లెక్క అయ్యా నేరేడు కొమ్మ కాదు కొట్టిండేది అయ్యో నువ్వు నాటిన కొమ్మ కొట్టేదారు అట్లనే కొట్టా నేను ఇంకా మాస్కొమ్మ అనుకుంటున్నా కోసినారు మా ఓడిపోయిందంటే అడుగా ఆ పొన్నులు తెచ్చుకొని పెట్టినది మొగుడు అదే నాకుతాడంట వాడు లెక్కేసుకో అన్నయ్యా ఏం ఆనందంగా ఉన్నాడు మా అన్న తమ్ముడారా అన్నే కదా అన్నా అన్నయ్యా ఈడ గ్రూప్ కి లీడర్ కాకరప్పగా ఏం స్టేజ్ వేస్తాను చూడ అన్నయ్య నీకు షుగర్ కదా తక్కువ వేసిన చక్కెర నీకు షుగర్ కదా తక్కువ వేసిన చక్కెర నాకెందుకు మా షుగర్ అలాంటివి ఏమి లేవు కాదు మనకు షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా షుగర్ ఫ్యాక్టరీ ఉందని తక్కువ
నువ్వు ఆ నేల పీ తినేదానికి ముందు ఉంటావు దానికి రెడ్డప్పకి రెడ్డి నంచుకొని అన్నయ్య మా వదిలేని దొరతాని గారు 7 మంది నీ కుమార్ పట్టెత్తుకుమారు లడ్డు పట్టెత్తుకోబోదు కుక్కలు పెరికేస్తారా అంటే నా బట్ట గుంప అమ్మా నీకు గిటకాలు పెట్టినారంట నీకు గిటకాలు పెట్టినారంట అవేంటో చెల్లెలా 7 మంది నీ కుమారులు 6 మంది కోడళ్ళు ఓలుగూడలో ప్రజలు ಎಲ್ಲರೂ క్షేమంగా ఉన్నారయ్యా ಎಲ್ಲರೂ క్షేమంగా ఉన్నారమ్మా నా 6 మంది మేనల్లో అందరూ క్షేమంగా ఉన్నారమ్మా అయ్యా బాగున్నారు నాకు అద్దా చూపిస్తారా కొడుకు కోడాలి రెండో కొడుకు కోడాలు మూడో కొడుకు కోడాలు అందరికీ కోడాలి లాస్ట్ కొడుకు అమ్మ ద్రౌపది పుట్టికే ద్రౌపది కాయలరా ఈదిపతి మాయా బజార్ ఇది ఆయన నగరికి వచ్చిన కారణం ఏమన్నాయా అమ్మా చెల్లెలా ఆయమ్మ ఈదిపతి అంటే వాళ్ళ వీధి పేరు తెలుసు కదా మాయా బజార్ అట్లా అన్నయ్య అమ్మ చెల్లెలా కారణం ఏమన్నాయా అమ్మ వినవేనా అమ్మ వినవిన ముద్దు చెల్లెల కొండమ్మ దేవి కొండమ్మ అమ్మ వినవిన ముద్దు